డబ్బులు. వెయిట్ చేసి మరి తీస్తాడా ఇంకా 12 గంటలకి ఏమో స్టార్ట్ అయితే చిన్న పిల్లోడ మంచిగా ముందుగా చెప్పలేదు. ప్రభాస్ ఏ కల్కి లేచిందిరా బ్యానర్. కల్కి సినిమా రేపు రిలీజు. తెల్లవారుతో 4 గంటలకి షో స్టార్ట్ అవుతుంది. 3:30 కల్లా థియేటర్ దగ్గరికి రావాలని ప్రేక్షకులు టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాం. ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తాం. జై ప్రభాస్. జై ప్రభాస్. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ముఖ్య గమనిక, తెల్లారితో 4 గంటలకి ఫ్యాన్ షో స్టార్ట్. అందుకు థియేటర్ దగ్గర టికెట్లు అవైలబుల్ ఉన్నాయి. 3:30కి అలా థియేటర్ దగ్గరికి రావాలని చెప్తున్నాను. ఎట్లా ఎట్లా బాగుందండి. క్లైమాక్స్ సూపర్, చాలా బాగా ఇస్తారు. నాగార్జున గారు హ్యాట్సాఫ్. చాలా బాగుందండి, కొత్తగా అనిపించింది. సూపర్. ఎట్లుంది బా సినిమా?
బ్రో ఎట్లుంది సినిమా బా ఎట్లుంది బా సినిమా సినిమా ఎట్లుంది బా సినిమా ఎట్లుంది బ్రో సినిమా ఎట్లుంది సినిమా బాగుందా సినిమా ఎట్లుంది బ్రో మేడం సినిమా బాగుందా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఇక్కడ రా సినిమా ఎట్లుంది బ్రో సినిమా ఎలా ఉంది బ్రో బ్రో సినిమా ఎట్లా ఉంది సినిమా ఎలా ఉంది బ్రో సినిమా ఎలా ఉంది బ్రో బా సినిమా ఎలా ఉంది బా సినిమా అంటే హిట్నా బ్లాక్ బస్టర్ నా సినిమా ఎలా ఉంది బ్రో సినిమా ఎలా ఉంది బాగుందా రా. సినిమా ఎలా ఉంది బా మేడం సినిమా ఎలా ఉంది మేడం బాగుందా బ్రో సినిమా ఎలా ఉంది బా సినిమా ఎలా ఉంది ఎట్లుంది బా సినిమా చెప్పు సినిమా ఎలా చెప్పు చాలా బాగుంది ఓకే సినిమా ఎలా ఉందిరా రెండు టెస్టులు పెట్టినాడు ఫస్ట్ కల్లారు సినిమా 2 సినిమాలు బ్లాక్ బస్టర్ గా రెండో సినిమాకి మా హీరో ప్రభాస్ సినిమా ఈరోజు భారీ ఎత్తున రిలీజ్ అయింది. అంతేకాకుండా ఇంతసేపు సినిమా చూసాము. సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది. గ్రాఫిక్స్ కానీ చరిత్ర బాగా వచ్చినారు. రాబోయే చరిత్రలో ఎట్లుంటుందో అనేది కలిపి అనేసి అవతారం ఇస్తారనేసి బాగా తీశారు. సినిమా అయితే బాగుంది. అందరూ వచ్చి థియేటర్లో చూసి అందరూ ఆనందించాలని కోరుకుంటూ జై రెబల్ స్టార్. సినిమా చాలా అద్భుతంగా ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కర్నూలు క్యారెక్టర్లో ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎక్కడ కూడా స్టార్టింగ్ నుంచి క్యారెక్టర్ రివీల్ చేయకుండా ఎండింగ్లో రివీల్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది సినిమా. అందరూ దయచేసి థియేటర్లోనే వచ్చి చూడండి. పైరసీ ఎంకరేజ్ చేయొద్దండి. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. బాక్స్ ఆఫీస్ కా బాబ్. జై రెబల్ స్టార్. జై రెబల్ స్టార్. జై రెబల్ స్టార్. జై రెబల్ స్టార్. ముందుగా మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చిత్ర పరిశ్రమ ఎంతో గడ్డు పరిస్థితిలో ఉంది. థియేటర్లో మనుగడ పరిస్థితే ప్రశ్నార్థకరంగా తయారైంది. రకరకాల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన కంటెంట్లు పెరిగిపోయినాయి. మన స్థాయి ఈరోజు ప్రపంచాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఈరోజు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన స్థితికి చేరింది. అయినా కంటెంట్ సెలక్షన్లో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇండస్ట్రీ గడ్డు పరిస్థితిలో ఉంది. మొన్న ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత సినిమా పరిశ్రమకి గత ప్రభుత్వంలో దినదినగండం నూరేళ్ల ఆవిష్గా ఉండింది. మొన్న ప్రభుత్వం చాలా సానుకూలంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, కందుల దుర్గేష్ గారు ఎంతో సినిమా ఇండస్ట్రీలో ఉండేటటువంటివి అన్నీ ఒక ప్లాట్ఫారం మీదకి వచ్చి మీ సమస్యలన్నీ 2 రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండేటట్టు పరిష్కరించుకొని వన్స్ ఫర్ ఆల్ ఇంకా ఫ్యూచర్లో ఏ రకమైన సమస్య రాకుండా మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ రకంగానే మీరు ముందుకెళ్ళాలి. ఇంతకుముందు ప్రభుత్వంలో అసలు ఏ రకమైనటువంటి సంబంధం లేనట్టు థియేటరు
ఇళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి, రాజకీయ పరంగా హింసలు ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అది వ్యాపారం చేసుకునే ఒక సంస్థలకి అది మంచి పద్ధతి కాదు. అది మనం చెప్పినా వాళ్ళు వినే పరిస్థితిలో లేని పరిస్థితిలో ఉండింది. ఈరోజు కొత్త ప్రభుత్వం రావటం, ఈ కల్కి చిత్రం విడుదలవటం, ఇది ఒక సంచలన విజయం సాధించటం సినిమా పరిశ్రమకి ఇది ఒక మంచి అవకాశం. సినిమా పరిశ్రమకి మొన్న సక్సెస్తో పాటే, కూటమి సక్సెస్తో పాటే ఇది కూడా ఒక పెద్ద సక్సెస్గా మేమందరం భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, కందులు దుర్గేష్ గారికి కానీ, ప్రభుత్వంలో ఉండే అందరికీ అధికారులకు కానీ మా హృదయపూర్వక నమస్కారములు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపున ఖచ్చితంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అసోసియేషన్లు కలిసి తొందరలోనే సీఎం గారిని కలిసి, డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసి సినిమా సంబంధించిన సమస్యలు రెండు రాష్ట్రాల్లోనూ ఒకే పద్ధతిలో ఉండేటట్టు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, సానుకూలంగా స్పందించినటువంటి కందులు దుర్గేష్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక నమస్కారం. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో సినిమా పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి, అంటే ఏపీకి తరలిరండి అని చెప్పి మనం అంటున్నారు. దీని పట్ల మీ అభిప్రాయం? సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా ఏపీకి కూడా వస్తుంది. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచంలోనే తలెత్తుకునే స్థాయికి మనం వెళ్ళిపోయి ఉన్నాం. ఈరోజు వరల్డ్ టెక్నాలజీని కూడా మన వాళ్ళు చాలా ఈజీగా ఈరోజు హైదరాబాద్ హబ్గా వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆంధ్రాకు కూడా నెంబర్ ఆఫ్ షూటింగ్స్ జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఆంధ్రాలో కూడా డెవలప్మెంట్కి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ సైడ్ నుంచి చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వ బాధ్యత కాదు, సినిమా ఇండస్ట్రీ బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా దాని మీద కూడా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇక్కడే చాలా ఓన్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్కి తిరుపతిలో ఉంది, గుంతకల్లో ఉంది, విజయవాడలో ఉంది, వైజాగ్లో ఉంది. ఎక్కువ ప్రాపర్టీస్ ఆంధ్రాలోనే ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వంతో చర్చించి సినిమా ఇండస్ట్రీ ముందుకు వచ్చి చాలా చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం కన్నా కూడా మనం చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీ పెద్దలందరూ దీని మీద మన మీటింగ్లోనే సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా అది జరుగుతుందని నేను ఆశిస్తాను. ఇదివరలో తిరుపతి, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో స్టూడియోలు నిర్మాణం చేపట్టాలని ముందుకు వచ్చి మళ్ళీ ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీని పట్లే ఉంది. స్టూడియోల కన్నా ఇప్పుడు టెక్నాలజీ పరంగా చాలా పెరిగిపోయిందండి. అది ఎక్కడున్నా టెంపరవరీ షెడ్స్ వేసుకొని షూటింగ్లు చేసేసేయచ్చు. టెక్నాలజీ విపరీతంగా అప్గ్రేడ్ అయిన తర్వాత స్టూడియోలోనే షూటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే ఇక్కడ కూడా ఒక హబ్గా తయారవుతుంది. కళ్యాణ్ గారు ఒక సినిమా శాఖకు సంబంధించిన దీనికన్నా కూడా అంటే రెండు రాష్ట్రాలు ఒకే పద్ధతిలో ఉండేటట్టు చూసుకోండి. ఫర్దర్గా మళ్ళా మీరు ఇటువంటి ఇండస్ట్రీ ఎక్కడొచ్చి ప్రతిసారి మాట్లాడుకునే పద్ధతులు అవి ఉండకూడదు. ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడి ఇద్దరు ఒక ప్లాట్ఫామ్ మీదకి రండి అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. అక్కడ ప్రభుత్వంతో కూడా మేము చర్చిస్తామని కూడా చెప్పారు. కళ్యాణ్ గారు కూడా సినిమాలు ఉన్నాయి సార్, ఎప్పుడు అవి ఇంకా నెక్స్ట్ 6 monthsలో రిలీజ్ కూడా వస్తాయి. అవన్నీ సపరేట్గా ఇంకో ప్రెస్ మీట్. ఇది ఓన్లీ మన ప్రభుత్వంతో కలిసి చర్చించిన దాని మీదే దీని మీటింగ్. రైట్. పొలిటికల్ మీటింగ్ శ్రీనివాసు గారు నేను కలిపి పెడతాం ప్రెస్ మీట్.
బోర్డు అయితే ఏమి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏమి సిఫార్సుతో వచ్చిన మాత్రమే తిరుమలలో అవినీతి ఉనింది 2004 ముందు. అది కలుపు మొక్కలు మాత్రమే మారగానే ఉనింది, తీసేస్తూ ఉన్నారు, మళ్ళా మలుస్తూ ఉన్నాయి. అవినీతి అంత తక్కువగానే ఉనింది. 2004 తర్వాత అజయ్ కలాం రెడ్డి ఈఓ అయిన తర్వాత, మన ధర్మారెడ్డి గారు స్పెషల్ ఆఫీసర్ అయిన తర్వాత అది మహావృక్షం అయ్యింది. అది ఎంత మహావృక్షం అయితే మా పూర్వీకులు ముందు చేస్తూ ఉన్న సమాంతర వ్యవస్థ, మా బంధువులైతే ఏమి, మా దగ్గర స్నేహితుల తండ్రులైతే ఏమి సమాంతర వ్యవస్థని నడుపుతూ ఉన్నారు అతి కొద్దిగా. ఈరోజు టీటీడీలోనే ఆ సమాంతర వ్యవస్థ పంచాయతీ అండ్ రెవెన్యూ, తర్వాత రెండవది వచ్చేసి విజిలెన్సు, మూడవది హెల్త్, నాలుగవది ఇంకా జేఈ ఆఫీస్ అంటే అది టికెట్ల వ్యాపారం. అది ఇంత దారుణంగా ఉండే ఈ వ్యవస్థల మీద అన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టిని ఉంచి జరిగిన అవకతవకల మీద అన్నిటి మీద స్పెషల్, అంటే ఇక్కడ జరిగిన తిరుమలలో జరిగిన నేరాలు మన ఐపీఎస్ ఇండియన్ పీనల్ కోడ్ కూడా పట్టుకోలేదు. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన అవినీతి మొత్తము పట్టిన వాళ్ళకి ఎవరికి ఎటువంటి శిక్ష జరగలేదు. ఉండిలో దొంగలిచ్చిన వాళ్ళకి కానీ, ఆడ మఠంలో దొంగలిచ్చిన వారు కానీ ఎవరు కూడా శిక్షని పొందలేదు, శిక్షార్హులు కాలేరు. కాబట్టి దయచేసి వీళ్ళని స్పెషల్గా విచారించి ఇటువంటి అవినీతిని తరువాత జరగకుండా ప్రత్యేక వ్యవస్థని ఏర్పరిచి తిరుమలలో భక్తుల మనోభావాలకి ఎటువంటి బాధలు లేకుండా, వాళ్ళకి భక్తుల మనోభావాలు ఎటువంటి ఫీల్ అవ్వకుండా మీరు చేస్తారనేసి దయచేసి మన పవన్ కళ్యాణ్ గారు, నారాయణ చంద్రబాబు నాయుడు గారు కొండ మీద అవినీతికి ప్రత్యేక దృష్టిని పెట్టాలని మేము కోరుకుంటా ఉన్నాం తిరుమల వాసిగా. క్రమాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నది. మేము త్వరలో సాక్ష్యాధారాలతో శ్రీవాణి ట్రస్ట్ పెట్టి 10,000 రూపాయలు వాళ్ళు ట్రస్ట్కి వసూలు చేస్తున్నారు. 500 రూపాయలు టీటీడీ దీనికి పోతుంది. 10,000 రూపాయలు ఏమైందనేసని గతంలో మా ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు కూడా అడిగారు, దాని మీద శ్వేతపత్రం ఇవ్వమని చెప్పని. ఇంతవరకు దాన్ని పట్టించుకున్న దాఖలు లేదు. ఈ ఈఓ ధర్మారెడ్డి ఏదైతే ఉన్నాడో అధర్మారెడ్డి, అతనికి క్యాడర్ లేకపోయినా, ఎలిజిబుల్ లేకపోయినా, అతని ఈఓకి ఎలిజిబుల్ లేకపోయినా అతన్ని ఈఓ చేసి స్పెషల్ ఆఫీసర్ కింద ఈఓ చేసుకొని ఇన్ని అక్రమ దందాలు వేసుకున్నారు. తిరుమల ఒక పవిత్రమైన తిరుమలలో ఎంతెంత బిజినెస్ చేసుకొని ఎంతెంత డబ్బులు దోచేసుకున్నారో దాన్ని మొత్తం ఒక్కొక్క రూపాయి ఖచ్చితంగా కక్కిస్తామని తెలియజేస్తున్నాం. మిత్రులందరికీ నమస్కారం. మొన్నటి రోజు 2 రోజుల క్రితం తిరుమలలో నేను దర్శనానికి పోయినప్పుడు అక్కడ ఒక స్వామి కనిపించి నాకు, మీరు జనసేన పార్టీ నాయకులు కదా, మీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తాను, దీనిపైన మీరు మాట్లాడితే బాగుండని చెప్పి ఒక స్వామి అడగడంతో అడిగా. తిరుమలలో శారదాపేట స్వరూపానంద స్వామి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఒకనొక జగన్కి సొంత చిన్నాన్న లాంటి వ్యక్తి కూడా అతను. ఆయన ఏమి చెప్తే జగన్ అది చేస్తాడు. ఆయన ఆస్తులన్నీ కూడా జగన్ దగ్గర ఉన్నాయని అనుమానాలు ఉన్నాయి. ఆయన ధర్మారెడ్డితో కలిసి, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి తిరుమలలో అక్రమంగా 6 అంతస్తుల భవనం కట్టినారు. వీళ్ళు ఒకసారి చూడండి. దానికి ఎటువంటి సేఫ్టీ అథారిటీస్ లేవు. అది ఒకవేళ కూలిపోతే ప్రాణాపాయం నష్టం ఉంటుంది, చాలామంది చనిపోవచ్చు, ఏం సేఫ్టీలో చెప్తే వెళ్ళి చూసి వస్తాను స్వామి అని చెప్పి వెళ్తూ నాతోటి మీడియా మిత్రులు కొంతమంది తిరుమలలో ఉంటే చెప్పి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది పెద్ద స్కామ్. అసలు తిరుమలలో పీఠాధిపతులు మఠాలు ఇచ్చినారా, 5 స్టార్ హోటల్ ఇచ్చినా అర్థం కావట్లా. లోపల 5 స్టార్ తలపించే విధంగా సెంట్రల్ ఏసీ రూములు, అంత స్టార్ హోటల్ ఉన్నాయి. ఒక్కొక్క రూము ఒక్కొక్క రోజుకి శనివారం, ఆదివారం, శుక్రవారం ఈ 3 రోజుల్లో ఒక్కొక్క రూమ్ 5,000 నుంచి 6,000 అంట ఒక్కొక్క రూమ్. మఠాలు పరపతి బట్టి ఒక మఠం అయితే 6,000, ఒక మఠం అయితే 3,000, ఒక మఠం అయితే 4,000. మళ్ళీ ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఎక్కువ జనం వచ్చారంటే సిండికేట్, అందరూ ఒకే రేటు పెట్టుకోవాలని. ఇవన్నీ కూడా ఒకరిద్దరి చేతుల్లోనే ఉంది తిరుమల. ఈ మఠాలన్నీ కూడా ఒకరిద్దరి చేతుల్లోనే ఉంది. ఈ 2 రోజులు మేము ఇదే పని చేసాం. మొన్న ఇల్లు ఇచ్చాక మా నాయకులతో కలిసి తిరుమలలో అన్ని మఠాలు కనుక్కున్నాం. ఏది టీటీడీ భక్తులు స్వామి మీద ప్రేమతో
పీఠాదుల మీద మంది ప్రేమతో వాళ్ళు కొన్ని ఇచ్చుంటారు అప్పట్లో కట్టుకోండి స్వామి అని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చేతగాక తిరుపతిలో ఉన్న ఎమ్మెల్యే గారి కుమారుడుగానో ఎక్స్ఎమ్మెల్యే కుమారుడుగానో లేకపోతే గతంలో ఉన్న వైసీపీ నాయకులకు భయపడిపోయి వాళ్ళు హుకుం జారీ చేశారు, పలానా వ్యక్తికి మీరు మఠాలు ఇవ్వకపోతే మీ మఠాలు క్యాన్సిల్ చేసేస్తాం అంటే వాళ్ళు భయపడిపోయి ఓ 1,00,000కో 2 లక్షలకో నెలకు మాకు కట్టేసేయండి, మఠం మీరు తీసేసుకొని ఇచ్చేశారు. అలా తిరుమలలో 15 మఠాలు ఇచ్చారు. ఈ మఠాలన్నిటి కూడా వేశ్యరాజ మఠం కేంద్రంగా జరుగుతున్న కుట్రది, పెద్ద స్కామ్ ఇది. దీంట్లో నేను అన్నీ కనుక్కున్న వెళ్ళాక ఆధారాలన్నీ ఉన్నాయి. ఒక పెళ్లి చేయాలంటే ఒక సామాన్యుడు ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామితో భక్తితో పెళ్లి చేసుకుని తిరుమలకు వస్తే 100 మందికి చేయనట్టువాడు. 100 మంది చేసుకున్నా 300 మందికి డబ్బు కట్టాలి, 200 మంది చేసుకున్నా 300 మందికి డబ్బు కట్టాలి, 300 మంది చేసుకున్నా 300 మంది డబ్బు కట్టాలి. ఎంత అన్యాయం సరే. అంటే 300 మందికి ప్యాకేజ్ అది, నువ్వు ఎంతమంది అని చేసుకో 300 మంది డబ్బు కట్టాలి. సరే నువ్వు ఈ మఠం వాడు చేయని ఇంకో మఠంకి వెళ్తే వాడు అదే అంట. 2 వ్యక్తులు, 2 పేర్లు కూడా చెప్తా, వాళ్ళిద్దరి మీద ఈఓ గారి కంప్లైంట్ ఇవ్వబోతున్నా. ఈఓ గారు రేపు కలవబోతున్నా, రేపు సార్ రమ్మన్నారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తిరుమల పూర్తిగా ప్రక్షాళన చేశారని ఆలోచన వచ్చినప్పుడు ఈ మఠాల నుంచి మొదలెట్టాలి. దీనిపైన డిమాండ్స్ ఉన్నాయి మాకు. స్థానికులకి భక్తులకి దర్శనం ఇస్తామన్నారు. అలాగే ఉద్యోగాలు కూడా స్థానికులకే ఇవ్వాలని చెప్పి డిమాండ్ పెడుతున్నాం. స్థానికంగా చాలామంది నిరుద్యోగ తిరుపతిలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా స్థానికులకు ఉద్యోగం ఇవ్వండి. అలాగే తిరుమలలో పరిశుభ్రత సరిగా లేదు. ఈ మధ్య రూములు చాలా చండాలంగా తయారైపోయి మఠాల మీద ఇంట్రెస్ట్ పెట్టి రూములు వదిలేశారు. మీరు పోయి పద్మావతి ఎంక్వైరీలో పోండి, రూమ్ అడగండి, ఉందని చెప్తాడా? లేదు. ఎంబీసీ పోండి, లేదు. 50 రూపాయలు రూమ్ అడగండి, లేదు. ఎందుకు లేదు? మఠాల వ్యాపారం జరగాలి కదా, మఠాల వ్యాపారం జరగాలి. నేను కూడా ఏం చేస్తా, ఫోన్ చేస్తా, నేను కిరణ్ రాయలు మాట్లాడుతున్నా అంటే చెప్పండి సార్, సార్ ఇప్పుడే ఇచ్చినాం సార్, కొంచెం ముందు వచ్చి సార్ 10 నిమిషాల ముందే అయిపోయింది సార్ అంటాడు. అదే వాడే సలహా ఇస్తాడు, ఎట్టబా ఇప్పుడు మా ఇంపార్టెంట్ మా బంధువులు వచ్చారు, ఏంటి పరిస్థితి కొండపల్లి అంటే, సార్ మనకు తెలిసిన మఠం ఉంది పోతారా చెప్తా అంటాడు. పద్మావతిలో బ్రోకర్ పెట్టి వ్యాపారం చేస్తాను వీళ్ళు. ఇవన్నీ కూడా పెద్ద కథ నెట్లో జరుగుతుంది, వాస్తవం. మీకు అందరూ కూడా తెలుసు, తిరుపతిలో ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి భక్తుడు తెలుసు ఈ రాష్ట్రంలో. ఇవన్నీ కూడా ఆపేద్దాం, తిరుమలని పరిశుభ్రంగా శుభ్రతగా పెడదాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గత 5 సంవత్సరాల్లో ధర్మారెడ్డితో సహా ఎవరైతే కింద స్థాయిలో సూపరింటెండెంట్లు, ఏఈఓలు, డిప్టీఓలు ఎవరైతే పనిచేసినారో ప్రతి ఒక్క అవినీతి చిట్టా బయట తీస్తాం. అదే పనిలో ఉన్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై జనసేన.